రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు చాలమ్మా, మీరు ఈ రొట్టెను తిని, ప్రతి నెల మొదటి వారం మనం ప్రభు బలను తీసుకుంటున్నాం, సమీపిస్తున్నాం. తీసుకున్న ప్రతిసారి ఒక మాట ప్రభు బల్ల గురించి మనం నేర్చుకుంటున్నాం. అది ఎంతవరకు గుర్తుందనేది మీ సంస్కారానికే నేను వదిలేస్తున్నాను. ఒకవేళ అవ్వకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ప్రభు బల్లారాధన అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. అది చూస్తే మీకు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఈ దినాన దేవుడు ఒక విషయం మనకు నేర్పించబోతున్నారు. ఆ రొట్టెను తిని, ఏ రొట్టె? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెలు, సముఖపు రొట్టెలు అని ఉన్నాయి. ఎన్ని ఉంటాయి అవి? 12 ఉంటాయి. 2 దొంతరలుగా ఉంటాయి. ఎన్ని రోజులు ఉండాలి పరిశుద్ధ స్థలంలో? 7 రోజులు ఉండాలి. 7 రోజుల తరువాత దాన్ని యాజకులు తినాలి. ఒక మాట, అది రొట్టె అవ్వాలి అని అంటే రొట్టె వస్తుందా? రాదు. గోధుమలు పెంచాలి ఫస్ట్. ఎక్కడ? పొలంలో. అమ్మ అర్థమవుతుందా? గోధుమలు పొలంలో పెరగాలి. ఫస్ట్ది పొలం అని అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం తీయక్కర్లేదు. లోకం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? లోకంలో ఉన్నాం. మనందరం గోధుమలం. ఈ గోధుమలను పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుడు ఆకర్షించి ఆ పంట కొయ్యబడి కొట్లలోనికి రావాలి. అంతే కదా? కోసిన తర్వాత ఏం చేస్తారు? దుల్లగొట్టి గోధుమలను ఎక్కడ తీసుకొస్తారు? కొట్లలోనికి. పోనీ బస్తాల్లోనికి. ఏమండి? కొట్లలోనికి. కొట్లు అనగా మరలా పరిశుద్ధ గ్రంథ ప్రకారం సంఘం. ఇప్పుడు లోకంలో ఉన్న గోధుమలు ఎక్కడికి వచ్చినాయి? హల్లెలూయా. సంఘంలోకి వచ్చినాయి. సంఘంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు కొట్లులోకి వచ్చిన తర్వాత ఆ ఇంటావిడ లేకపోతే ఆ యజమాని ఒకసారి తీసుకెళ్ళి వీటిని మొత్తం గోధుమట్టి చేసి అంటాడా? చెప్పరేమ్మా. అమ్మా ఇటు తిమోతి మనందరికీ బాగా తెలుసు. కెమెరాలు తిప్పేస్తారు అంతే. కొట్లులో నుంచి బస్తాల్లోకి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, అంటే సంఘంలోకి వచ్చింది. బస్తాలో పైన ఏ గోధుమలు ఉంటాయో మధ్యలో చివర అంటే సంఘంలో ప్రతి ఒక్కరు పైన ఉన్నా కానీ వారు కింద ఉన్నా కానీ శరీరంలో అవయవములన్నీ ఒకటే. పాస్టరు, మాస్టరు, డీకన్ను పాటలు పాడతారు, డప్పు, ఇదేమి ఉండదు. మనందరం చెప్పాలి ఒకటే. వాక్యం చెప్పినప్పుడు తెరసొక్క ఇదంతా ఓకే. కిందకు వచ్చిన తర్వాత మీకంటే పరిచర్య నేను చెయ్యాలి. నా బైబుల్ నేనే పట్టుకోకుండా నా బైబుల్ ఒకటి పట్టుకొచ్చి కాదు. యేసుప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, నేను తొడవాలి. ఎవరో వస్తారు ఏదో చేయకూడదు, నేను చెయ్యాలి పరిచర్య. మొత్తం సమానులు. ఇప్పుడు ఎక్కడుంది గోధుమ గింజ? ఎక్కడుంది? పొలంలో నుంచి కొట్లలోనికి, లోకంలో నుంచి సంఘంలోకి. కొంత టైం అయిన తర్వాత ఇప్పుడు కొత్త బియ్యం వచ్చినాయండి. పాత బియ్యం అయ్యే వరకు ఎక్కడ ఉంటాయి? బస్తాల్లో ఉంటాయి. పాత బియ్యం అయిన తర్వాత ఏం చేస్తారు? తీస్తారు. కొంత తీసి దాన్ని ఏం చేస్తారు? దంచడం. రోకలి. ఇప్పుడంటే మొత్తం గ్రైండింగ్ గిర్ర అనగానే పిండి వచ్చేస్తుంది. ఇప్పుడు అలా ఉండేది కదా ఇదివరకు. మా ఏలూరులో ఒక ఆవిడ ఉండేది. రెండు రోకళ్ళు ఉంటాయి, ఇద్దరు దంచేవారు. వాళ్ళు కూడా చక్క భలే రిథమాటిక్గా దంచుతారు వాళ్ళు. ఈ ఒక్క ఆవిడ రిథమాటిక్గా దంచేతుండేది. ఏమో చూడ్డం మా పని. ఇప్పుడు ఈ గోధుమ గింజలు రోకట్లోకి వచ్చినాయి. రోకట్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఈ రోళ్ళు ఈ గోధుమ గింజలు ఏం చేస్తున్నాయి? చెప్పాలి. ఏమైనా రెస్ట్ ఇస్తుందా? రెస్ట్ ఇస్తే అవ్వదు. రెస్ట్ లేకుండా దంచొద్దా. శ్రమలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక రోహలు ప్రార్థన, ఒక రోహలు వాక్యం. వాక్యంతో కొట్టాలా, ప్రార్థనతో
శ్రమలంటే వేరే శ్రమలు వద్దు. 1 గంట ప్రార్థన అన్నాం అనుకో, ఉంటారా? చెప్పరే? రకరకాల ఇలా కూర్చునేవాడు ఒకడు, నిలబడేవాడు ఒకడు, ఇన్ని వచ్చేస్తాయి. 2 రోకళ్ళు. ప్రార్థన, వాక్యంతో ప్రార్థన బారాల. ప్రార్థన చేస్తే వాక్యం రావాలి. ఈ రెండు రావట్లేదనుకో, నువ్వు సంఘంలో రోకట్లో లేనట్టే లెక్క. కొన్ని దంచుతా ఉన్నప్పుడు గోధుమ గింజలు కొన్ని ఏమవుతాయి, కొన్ని పైకి ఆ టైప్ అనమాట. అయిపోయింది, రోకలు అయిపోయింది. ప్రార్థన వాక్యంలో బలం పొందుకున్నావు. ఇప్పుడు నువ్వు తర్వాత ఏం చేస్తుంది? అమ్మ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి జాగ్రత్త కొద్ది నీళ్లు పోసి దాన్ని రొట్టెగా చేసి తినండి అమ్మా నీళ్ళు గారు అని ఎత్తుదా. ఏం చేయాలి దాన్ని? పెనం, కొట్లుటు, పొలముటు, కొట్లుటు, రోకల నుంచి పెనం. ఒకవైపు కాలుతారా, 2 వైపులు కాలుతారా? 2 వైపులు కాలుతారు. నల్లగా వచ్చేటట్టు కాలుతారా, లేకపోతే దూర కాలుతారా? రావాలా లోపల కాలాలంటే పైన కింద కూడా. అంటే నీ జీవితం ఏమైపోవాలా? కొట్లో ఇలా ఉంటావు, సంఘంలోకి వచ్చేసరికి కొద్దిగా ఎండుతావు, రోకలకు వచ్చేసరికి ఎలాగవుతావు, పెనం మీదకి వెళ్ళేసరికి సాష్టాంగ పడిపోతావు. హల్లెలూయా. అప్పుడు ఆ రొట్టెని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద జాగ్రత్తగా పెట్టి, ఇటు పక్క ఉల్లిపాయ, ఇటు పక్క ఒకే ఒక్క కొత్తిమీర ఆకు, ఆ పక్కన క్యారెట్, ఇవన్నీ పెడితే అందమా చందమా? పృథ్వీ గారు ఇవాళ మా ఫుడ్ ఇది చూసావా, ఎలాంటి బ్రహ్మాండమైన రొట్టె అంటామనమా. ముందేం జరగాలి? పొలంలో నుంచి పోయబడి సంఘంలోకి వచ్చి రోకలే, పెనం, తరువాత 7 రోజులు బతికుండేటట్టుగా. 7 అంటే సంపూర్ణం. నువ్వు సంపూర్ణం చేయబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు పొలంలో నుంచి సంఘంలోకి వచ్చావు. నువ్వు ఎక్కడున్నావో నువ్వే చెప్పుకో. సంఘంలోకి వచ్చావు, వచ్చిన తర్వాత రోకట్లోకి వెళ్ళావా? ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? అమ్మా, వాక్యం ప్రార్థన ఎంతవరకు నీ గుండెల్లో వాక్యం ఉంది? ఎంతవరకు నీ గుండెల్లో యేసు రక్తం అనే మాట ఉంది? నువ్వు కళ్ళు మూసినా తెరిచినా వాక్యం అనేది చెప్పగలుగుతున్నావా? నీకంటూ కొన్ని వచనాలు నీ గుండెల్లో ఉన్నాయా? 1, 2, 3 కాదు, కొన్ని 100 గుండెల్లో ఉండిపోవాలా, కొన్ని 100 పాటలు ఉండాలా. ఒక ప్రార్థన నువ్వు నిలబడిలో చూస్తున్నా కానీ నీ గుండె గదిలో నుండి దేవునికి ప్రార్థన వెళ్ళిపోతుండాలా. నేను ఏదో మోకాళ్ళు వేస్తానండి, పైన ముసుగేస్తానండి, కళ్ళు మూసుకుంటానండి, ప్లెజెంట్ గా ఏసీ గీసి ఉంటే దేవుడు యేసుప్రభు అలా చేశాడా? అలా చేశాడండి. ఎక్కడైతే అక్కడ ఆ బెర్తమయ్య వచ్చి బాబు యేసు బాబు కళ్ళు అంటే చూడు, వెంటనే ప్రార్థన. సమాధి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, లాజరు రా, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచిపెట్టు. ఎప్పుడు జరిగిపోతుంది ప్రార్థన? అనునిత్యం ప్రార్థన, అనునిత్యం ప్రార్థన. మనకేమో ఏసీ కరెంటు పోతే కొంచెం ఇంటాను పిలిచి, అమ్మా ఏముండో బెండకాయ, మా ఆయన బెండకాయ తిందో, సోది కౌర్లు అని చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తే పనికిరాని మాటలు నీ నోట రాకూడదు అంతే. అదే చెప్పింది. కపటపు మాటలు నీ నోట రాకుండా మూసుకోవాలి. నోరు ఎవడో వచ్చి మోస్తాడు, అబ్బే నువ్వు మూసుకో. అప్పుడు ఈ ప్రభు బల్లలో ఈ రొట్టెలో చెయ్యటానికి మనకు అర్హత. ఆమేన్. ఇది ఊరికినే రాలా.